వెంసాని గారిది సార్ తప్పకుండా. వీళ్ళు మా ఏరియాని కొంచెం మమ్మల్ని డెవలప్ చేస్తాడని ఆశ మాకుంది. ఎందుకంటే రోజీ పరిపాలన మేము చూసాం. ఏ రోడ్ వేసింది లేదు, ఏ బాగు చేసింది లేదు, ఎవరికి దుల్హన్ పథకం ఇచ్చింది లేదు, ఎవరు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది లేదు. అందుకని ఈసారి మన టీడీపీ గవర్నమెంట్ వేయాలని ఓటు అనుకున్నాం. అందరూ అనుమానం లేదు. ఎమ్మెల్యే గారు తిరుపతి అనిల్ కుమార్ గారు కానీ అటు వెంసాని చంద్రశేఖర్ గారిని కంపల్సరీ చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా ఏరియాకి వచ్చి కానీ మా కడప దొక్కి కానీ మా ఏరియాలో మీకు ఏం బాధ అని మమ్మల్ని విమర్శించింది లేదు, మమ్మల్ని అడిగింది లేదు. ఇంకొకటి వచ్చేసరికి ఇళ్ల స్థలాలని చెప్పారు, నాకు వచ్చేసరికి అది నీళ్ల స్థలం వచ్చింది. కాబట్టి మేము ఈసారి వాళ్ళని మేము అనుకోవటం లేదు. వెంసారి గారే తప్పనిసరిగా వస్తారని మా నమ్మకం. ఇదివరకు చచ్చిపోయారంటే మట్టి ఖర్చులు 30,000 వచ్చాయి. ఎందుకు చనిపోయారనేది ఆ చనిపోయిన దాన్ని బట్టి వాళ్ళకి 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు వచ్చాయి డబ్బులు. అవి కూడా ఎవరు లేదు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు. గెలిపించుకోకపోతే మా జీవితాలు మేము వాళ్ళ చేతిలో పెట్టినట్టు.